హాయ్ హలో నమస్తే, నేను మీ శేషుప్రియ. ఉగ్రవాదులను చుట్టుముట్టిన భద్రతా బలగాలు. ట్రాప్ లో టీఆర్ఎఫ్ కమాండర్. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో మారణ హోమానికి పాల్పడిన ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్న భారత భద్రతా బలగాలు. కుల్గాంలోని టంగ్ మార్క్ లో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పహల్గాం మారణ హోమానికి కారణమైన టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల కమాండర్ ఆసిఫ్ ఫౌజీని భద్రతా బలగాలు ట్రాప్ చేశాయి. ఉగ్రవాదులు తలదాచుకున్న ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి బలగాలు చుట్టుముట్టాయి. కాగా ఈ దాడుల్లో టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల కమాండర్ ఆసిఫ్ ఫౌజీ నేరుగా పాల్గొన్నట్లు సమాచారం. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిసింది. భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని భారత సైన్యం మట్టుపెట్టిన కొద్ది గంటలకే టంగ్ మార్క్ ప్రాంతంలో ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకోవడం గమనార్హం. మంగళవారం నాటి పహల్గాం దాడి ఘటనకు పాల్పడింది తామేనంటూ రీసెర్చర్స్ ఫ్రంట్ ప్రకటించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు బుధవారం తెల్లవారుజామున ఇద్దరు ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడేందుకు యత్నిస్తుండగా వారిని సైన్యం మట్టుబెట్టింది. ఎన్కౌంటర్ అనంతరం ఉగ్రవాదుల నుంచి భారీ మందుగుండు సామాగ్రి, ఆయుధాలు, పాకిస్తాన్ కరెన్సీ భద్రతా బలగాలు స్వాధీనం చేసుకోవడం గమనార్హం. ఇది ఇలా ఉండగా ఉగ్రదాడికి సంబంధించి 1400 మంది అనుమానితులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాయి. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ పై కుట్ర పన్నుతున్న వారిని వదిలిపెట్టమని హెచ్చరించారు. దాడికి భారత్ గట్టిగా బదులిస్తుందన్నారు. ఉగ్రదాడి పిరికి పంద చర్య అని అన్నారు. ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని రాజ్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలనేది భారత్ విధానమని, ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారన్నారు. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దాడికి పాల్పడిన వారికి, కుట్ర పన్నిన వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.